హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు బోటీ పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఈ బోటీ పులుసు అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు. బోటింగ్ చేసే విధానం అయితే మీకు ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టామండి. ఇప్పుడు బోటీ కూర ఎలా ఉండాలో చూద్దాం. పాన్ ఎక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ముందుగా కోసి పెట్టుకున్న పచ్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అవుతాయండి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. రుచికి తగినంత కళ్ళుప్పును కూడా వేసుకోవాలండి. కళ్ళుప్పునే ప్రిపేర్ చేస్తాను మేమైతే. కళ్ళుప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి. సాల్ట్ అయితే ఫ్రైలకి అయితే సాల్ట్, కానీ మన నార్మల్ కూరలకి అయితే మనం ఉప్పు వేసుకోవడం మంచిదండి. 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలండి. ఈ కారం మనం ఆడించిన కారం అండి. మన వీడియోలో మీరు అందరూ చూస్తారు కాబట్టి మీకు అర్థమైపోద్ది. ఈ బోటీ పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బోటీ ఎగురు వండుతారు, బోటీ పులుసు వండుతారు. మనం ఈరోజు బోటీ పులుసు వండుతున్నాం. ఉప్పు కారం బాగా పట్టేది కదండి. ఇప్పుడు మనం బోటీ ముక్కలు శుభ్రం చేసుకున్న బోటీ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఉంటాయండి బోటీ ముక్కలు. ఇవైతే చాలా శుభ్రంగా చేసామండి. ఆల్రెడీ మన ముందు వీడియోలో కూడా ఉంటుంది. ఒకసారి మీరు కావాలంటే అది పైన ఐకార్డులో పెడతాను, చూడండి. తర్వాత ఈ మూత పెట్టి ఆవిరిలోనే ఉడకనివ్వాలండి. మూత తీసి చూద్దామండి. చూసారా ఆవిరిలో ఎలా అయిందో. ఇప్పుడు బాగా ఫ్రై అయినట్టు అయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి, మన ఫ్లేవర్ ధనియాల పొడి కూడా వేసుకుందామండి. అలాగే 1 స్పూను గరం మసాలా కూడా వేసుకుందామండి. ఈ ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బోటీ పులుసు అన్నది. ఇప్పుడు వెంటనే పులుసు వేయకూడదండి. ఈ మసాలా వేసాం కదండి, ఈ మసాలా ధనియాల పొడి కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఓకే అండి, మసాలా గట్ట వేగింది. ఇప్పుడు చింతపండు పులుసు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటే 2 కప్పులు చింతపండు పులుసు అవుతుందండి. ఆ చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. కాస్త కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేస్తాం. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయింది, మూత తీసి చూద్దామండి. మంచి స్మెల్ వస్తుందండి బోటీ పులుసు. చూసారా ఎలా కనబడుతుందో. కొత్తలాడుతూ ఉడుకుతుంది కదా. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా వండితేని. మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో ఎలా వండుకొని చూడండి. ఇంకా దగ్గర కావాలండి ఈ పులుసు. ఇంకా అలా మరగనిస్తే సరిపోతుంది. మరిగిపోయిందండి పులుసు అంతా కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఎంతసేపు మా వీడియోని మీరు చూసినందుకు చాలా ధన్యవాదములు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము మంచి వీడియోలు ఇంకా ముందు మంచి వీడియోలు తీసుకొస్తామని చెప్పేసి మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఈ కూర అయితే మాత్రం సూపర్గా వచ్చింది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇలాగే చేసుకొని మీరందరూ కూడా ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే ఒక ముద్ద కలుపుకొని తింటే ఫ్రెండ్స్, ఆహా, నా భవిష్యత్తు కింద ఉంటుంది. మీరు కూడా ఒక ముద్ద తింటారు అనుకుంటున్నాను. ఇదిగో ఫ్రెండ్స్, ముద్ద కూడా వచ్చేస్తుంది బయటికి. తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.